కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ పథకం కింద అదనంగా తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశమిచ్చారు. దీంతో కొత్తగా పెళ్లైన వారు త్వరలోనే 1,00,000తో పాటు 10 గ్రాముల బంగారం అదనంగా పొందొచ్చు. అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అర్హతలు ఏంటి, ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ లక్ష్మి పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ఆడపిల్లలకు వర్తిస్తుంది. మైనార్టీకి చెందిన అమ్మాయిలైతే షాదీ ముబారక్ పేరుతో ఈ స్కీమ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అయితే వార్షిక ఆదాయం 2,00,000కు మించకూడదు. ఈ బీసీ కేటగిరీకి అయితే పట్టణ ప్రాంతాల్లో 2,00,000 లోపు వార్షిక ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. తెలంగాణ నివాసి అయి ఉండాలి. పెళ్లైన అమ్మాయిలందరూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వధూవరుల వయసు 18 ఏళ్ల పైబడి ఉండాలి. పుట్టిన తేదీ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి కూతురు తల్లి బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి కూతురు ఫోటో, ఆధార్, మ్యారేజ్ సర్టిఫికేట్, వయసు ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పెళ్లి కూతురు తల్లి బ్యాంక్ పాస్బుక్, పెళ్లి కొడుకు ఆధార్ కార్డు వంటి వివరాలు తీసుకొని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ స్కీమ్ కోసం అప్లై చేయవచ్చు. లేదా అన్ని డాక్యుమెంట్లు సమకూర్చుకొని ఆన్లైన్లో కళ్యాణ లక్ష్మి అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా అన్ని పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది. నవంబర్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలు ఆగిపోయిన విషయం తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్లో తులం బంగారాన్ని ఎక్కువగా ఇవ్వనుంది. నవంబర్ ముందు పెళ్లైన అమ్మాయిలు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు.